వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. డాక్టర్ గారు, ఇప్పుడు బీపీ షుగర్ చాలా మందిలో రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? అంటే బీపీ షుగర్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. అంటే ఒక పర్సన్ లోనే ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ చూస్తూ ఉంటాం కదా. అదే బీపీ ఎక్కువ ఉండడం వలన మన బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకుండా వలన డయాబెటీస్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో అండి, నమస్తే. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను వచ్చేసి మల్కాజ్గిరి నుంచి కాల్ చేస్తున్నాను అండి. మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. హలో హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి అండి. డాక్టర్ గారు, నా ఏజ్ వచ్చేసి 37 years. 37 years. మా ఫ్యామిలీలో వచ్చేసి మా ఫాదర్ కి వాళ్ళందరికి కూడా షుగర్ డయాబెటిక్ అన్నమాట. ఓకే అండి. రీసెంట్ గా నాకేమైందంటే ఒక 10-15 days నుంచి బాగా ఫీవర్ ఉండేది. ఓకే. కంట్రోల్ కావడం లేదు. సో వెళ్ళి నేను ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ అనమాట, అతను చూపిస్తే షుగర్ లెవెల్స్ ట్రేస్ అయినాయి అనమాట. ఓకే అండి. అయితే ఏమైంది, అదే టైంలో నాకు కాఫ్ కూడా ఉండేది బాగా. ఓకే అండి. ఆయన కాఫ్ కి ట్రీట్ చేశారు. ఒక 15 days అయినా ఏంటంటే కాఫ్ తగ్గకపోవడం తోటి ఓకే చెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళాను. ఓకే అండి. అతను ఏం చేశారు, అది అన్ని ఎక్స్రే అన్ని తీసాక టీబీ ఎఫెక్ట్ అయినట్టు చెప్తున్నారు అనమాట. ఓకే అండి. మీకు అది అన్కంట్రోల్డ్ వల్ల ఇది మీకు ఫామ్ అయినట్టుంది రైట్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నేను డైట్ రెస్ట్రిక్షన్స్, ఇప్పుడు టీబీ కంటే ఫుల్ డైట్ ఉండాలంట. అవునండి. ఇప్పుడు ఏంటంటే నేను డయాబెటిక్ అయ్యాను కాబట్టి నేను ఎక్కువ తినలేను. ఓకే అండి. సో ఎలాంటి డైట్ తీసుకోవచ్చు ఏంటి? అదే అండి, డైట్ అంటే హలో చెప్పండి. మీకు టీబీ వచ్చినందువలన మీరు లో క్యాలరీ డైట్. ఓకే. అంటే ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నది, అంటే గోధుమ, రైస్ ఇలాంటివి తక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. ఓకే. రైస్ లో ఎక్కువ శాతం క్యాలరీస్ ఉంటాయి, అందుకే రైస్ తక్కువ చేసుకొని కొద్దిగా రోటీ, పుల్కా, జవార్ అలాంటిది తీసుకుంటే బెటర్. సలాడ్స్ అలాంటివి ఎక్కువ తీసుకోండి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి. ఓకే. అలాంటివి తీసుకుంటే మంచిది. ఇంకోటి, మీరు టీబీ అటాక్ అయింది కాబట్టి కొన్ని రోజులు ఇన్సులిన్ లో పెట్టుకుంటే ఇంకా మంచి కంట్రోల్లో వస్తుందండి. అంటే ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ తీసుకుంటే. హలో చెప్పండి డాక్టర్. పేషెంట్కి టీబీ వచ్చినందువలన ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. ఓకే. కొన్ని రోజులు మనం కంట్రోల్ చేసుకున్నాక ఆయనకు టీబీ ఇప్పుడు 6 months కోర్స్ అలా నడుస్తుంది కదా, అది అయిపోయినాక మనం ఇన్సులిన్ నుండి టాబ్లెట్స్ కి మళ్ళీ మార్చుకోవచ్చు. ఓకే డాక్టర్. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 అండి, నమస్తే. మీ పేరు? నా పేరు కృష్ణమోహన్ అండి. కృష్ణమోహన్ గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం అండి. ఓకేనండి, మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. అలాగే. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు తేనె లాంటివి తాగొచ్చండి డయాబెటిక్ పేషెంట్? ఏంటండి? తేనె లాంటివి డయాబెటిక్ పేషెంట్ తేనె తీసుకోవచ్చు. తేనెలో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి. షుగర్ ఎలానో చక్కెర ఎలానో తేనెలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ కొంచెం తక్కువ శాతం ఉంటుంది. ఫ్రక్టోస్ అనే గ్లూకోజ్ కంటే ఫ్రక్టోస్ అనేది తేనెలో ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఓ మోతాదులో వాడచ్చు. అంటే బెల్లం అండి? బెల్లం కూడా అలానే అండి. షుగర్ కంటే బెల్లంలో కొద్దిగా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ రెండు కూడా షుగర్లో ఎక్కువ డయాబెటీస్లో ఎక్కువ వాడకూడదు. అంటే కొంతమంది ఫ్యాట్ తగ్గడానికి ఓకే హనీ వాడమని చెప్తున్నారండి. అవునండి, అదే హనీ వాడొచ్చు, కానీ ఒక లిమిట్లో వాడాలి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి కృష్ణమోహన్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డయాబెటిక్ వ్యాధికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే దీన్ని త్వరగా నివారించుకోవచ్చు? డయాబెటీస్లో ఫస్ట్ వాకింగ్ అండి. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే వాకింగ్ మనం రోజు చేయగలుగుతాము. ఓకే, ఏ ప్లేస్ అని కాదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, వాకింగ్ వలన మనకు కరెక్ట్గా క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి వాకింగ్ చేయవచ్చు. 30 to 45 minutes చేస్తే చాలా మంచిది. ఓకే డాక్టర్. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 అండి, నమస్తే. మీ పేరు? నా పేరు శంకర్ మేడం. శంకర్ గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి మేడం.
ఓకేనండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హైదరాబాద్ మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు సార్, ఇక్కడ కాళ్ళు చేతులు కొద్దిగా గుంజుతున్నాయి సార్. ఓకే అండి. హలో. అవునండి, వినబడుతుందండి. కాళ్ళు చేతులు గుంజుతున్నాయా? కాళ్ళు చేతులు గుంజుతున్నాయి సార్ కొద్దిగా. ఓకే. నా ఏజ్ 52 years. ఓకే అండి. చాలా యాక్టివ్ గా ఉంటా. ఓకే అండి. ఈ మధ్యాహ్నం కొద్దిగా ఈ 1 week నుంచి కొద్దిగా కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి, కొద్దిగా తిమ్మిరి పట్టినట్టు ఉంటున్నాయి సార్. ఓకే అండి. మీకు షుగర్ ఉందా, ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా అండి? ఎప్పుడు చేస్తా సార్, నో షుగర్. చేసుకున్నారు. అంటే ఇప్పుడు కాళ్ళు చేతులు లాగడము షుగర్ వ్యాధి లక్షణమే కాదు, ఇంకా వేరే ఏదైనా నర్వస్ వీక్నెస్ ఏదైనా స్టార్ట్ అవుతుందా? మీరు ఒకసారి న్యూరాలజిస్ట్ ని సంప్రదించండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మా ప్రేక్షకులకి షుగర్ వ్యాధికి సంబంధించి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, షుగర్ వ్యాధి వచ్చినా కానీ ప్రాపర్ డైట్ తీసుకుని ఎక్సర్సైజెస్ చేస్తే దీన్ని త్వరగా నివారించుకోవచ్చు. సో ఇది ఇవాల్టి హలో డాక్టర్. రేపటి హలో డాక్టర్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. భీమకవి వంటగట్టు హనుమానగుడి ముక్తేశ్వరుడి